మోడల్ పేపర్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ ఏ భారతదేశ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ సంపదకు సంబంధించిన పరిజ్ఞానం అర్థశాస్త్రం అని వాకర్ నిర్వహించాడు. బి అల్ప ఆదాయ వర్గాలు అధికముగా కొనుగోలు చేయు నిత్యావసర వస్తువులు గిఫ్ట్ అండ్ గూడ్స్. అత్యంత ధనిక వర్గాలు తమ సంపద హోదాను సమాజంలో ప్రకటించుటకు వినియోగించి విశాలవంతమైన వస్తువులు వెబ్లెంగ్ గూడ్స్. ఒక నిర్దిష్ట కాలంలో ఒక వస్తువును 2 సార్లు విలువను లెక్కించకుండా ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువుల విలువను అంచనా వేస్తే జాతీయ ఆదాయం. సరైన అంశాలను గుర్తించండి. ఏబి అండ్ సిడి 4 సరైన అంశాలే. ఈ క్రింది వాణిని జతపరచండి. ఏ ప్రాథమిక రంగం వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు. బి ద్వితీయ రంగం తయారీ రంగం. సి తృతీయ రంగం రవాణా నిల్వ సమాచారం. ఉత్పత్తి మదింపు పద్ధతిని ఉత్పత్తి సేవా పద్ధతిని అని పిలిచిన ఆర్థికవేత్త ఎవరు? సైమన్ కుజ్నట్స్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయడం జరిగింది? 7.3%. కింది వాటిలో సరి అయిన అంశాలు ఏవి? ఏ భారత ప్రభుత్వం ఫైనాన్స్ ఇయర్ 26 నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు జీడిపిలో 4.5% లేదా అంతకంటే తక్కువ తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బి 1.3 కోట్స్ కంటే ఎక్కువ సంస్థలు జిఎస్టి కింద నమోదు చేయబడ్డాయి మరియు రిటర్నులను ఫైల్ చేస్తాయి. సి సిపిఐ ఆధార సంవత్సరాన్ని 2012 నుండి 2024కి మార్చేందుకు ఎంఓఎస్పిఐ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్ ప్రయత్నిస్తుంది. డి జీడిపి ఆధార సంవత్సరాన్ని మార్చడానికి ఒక సలహా కమిటీని నియమించారు. ఆన్సర్ ఏ, బి, సి మరియు డి 4 సరైనవే. ఈ కింది వానిలో సరికాని జతను కనుక్కోండి. ఏ ధరల ప్రభావం తగ్గించి మార్కెట్ ధరల ఆధారంగా లెక్కించిన గణాంకాలను స్థిర ధరలకు మార్చు విధానం డిప్లేటర్. బి ప్రస్తుత సంవత్సరం దత్తాంశంను గత సంవత్సర దత్తాంశంతో పోల్చి సాధించిన పురోగతిని శాతరూపంలో లెక్కించుట వృద్ధి రేటు. సి ద్రవ్య చక్రీయ ప్రవాహమును పెంచు కారకములు లీకేజ్. ఆన్సర్ సి మాత్రమే సరికానిది. వాస్తవ వృద్ధి రేటు మరియు సంభావ్యత వృద్ధి రేటు ఎప్పుడూ సమంగా ఉండవు అని ఈ కింది సిద్ధాంతం ప్రకారం తెలుపబడుతుంది. 1 హారడ్ డోమర్. ఆన్సర్ హారడ్ డోమర్ విధానం ద్వారా వాస్తవ వృద్ధి రేటు మరియు సంభావ్యత వృద్ధి రేటు ఎప్పుడూ సమానంగా ఉండవు అని తెలుపబడుతుంది. మానవ అభివృద్ధి నివేదిక 2023-24 యొక్క థీమ్ బ్రేకింగ్ ది గ్రిడ్ లాక్, రీఇమేజినింగ్ కోఆపరేషన్ ఇన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్. ఈ కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. 2022 సంవత్సరంలో లింగ అసమానతల సూచీలో భారత్ 108వ స్థానంలో నిలిచింది. బి ప్రపంచ లింగ వ్యత్యాస నివేదిక 2023లో భారత్ 127వ స్థానంలో నిలిచింది. సి 3వ పంచవర్ష ప్రణాళికను గాడ్గిల్ యోజన అని కూడా పిలుస్తారు. ఏబిసి 3 సరైనవే. ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఏ జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలను రంగాలను వ్యూహాలను నిర్ధారించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొనేటట్లు చేయడం నీతి ఆయోగ్ ముఖ్య విధి. రాఘవన్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఎంఆర్టీపీ చట్టం రద్దు చేసింది. దీని స్థానంలో కాంపిటీషన్ చట్టం 2022
ఎంఆర్టీపీ కమిషన్ స్థానంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. 2012-13 నుండి 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో భారత్లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 28% ఉంది. ది ఇండియన్ ఎకానమీ ఏ రివ్యూ జనవరి 24, 2024 నివేదిక ప్రకారం భారత్లో పారిశ్రామిక శక్తి 2017-18 సంవత్సరంలో 49.8% నుండి 2022-23 సంవత్సరంలో 57.9%కి పెరిగింది. ఆన్సర్ ఏబిసిడి సరైనవే. ఈ కింది వాణిని జతపరచండి. ఆర్థికవేత్త, ద్రవ్య నిర్వచనం. వాకర్, ద్రవ్య విధులను నిర్వహించేది ద్రవ్యం. 2. క్రౌథర్, వినిమయ సాధనంగా అందరి చేత అంగీకరించబడి విలువ కొలమానంగా ఉపయోగింపబడేది. 3. కీన్స్, రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాలు పరిష్కరించబడి కొనుగోలు శక్తి నిలయంగా గుర్తించబడినది. 4. సెలిగ్మన్, సర్వజన అంగీకారం కలిగి ఉండేది ద్రవ్యం. ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించండి. ఏ. ప్రభుత్వ అధికారం వలన కాగితపు ద్రవ్యం చలామణిలో ఉంటే దానిని ఫియట్ మనీ అంటారు. బి. ఎఫ్ఐఐల ద్వారా లభించు హెడ్జ్ ఫండ్స్ ఆర్ పెట్టుబడులు హాట్ మనీ అంటారు. సి. తక్కువ వడ్డీ రేటుతో సులభంగా రుణాలు లభిస్తున్న ఆర్థిక వ్యవస్థను చీప్ మనీ పాలసీ అంటారు. డి. ఒక బ్యాంకు అడిగిన వెంటనే వేరొక బ్యాంకు రుణమును అందించుటను హోల్డ్ మనీ పాలసీ అంటారు. డి మాత్రమే సరైన జత. ఒక బ్యాంక్ అడిగిన వెంటనే వేరొక బ్యాంకు రుణమును అందించుటను హోల్డ్ మనీ పాలసీ అంటారు. ఈ క్రింది వానిలో నూతన విదేశీ వర్తక విధానం 2023-28 గూర్చి సరైన అంశాన్ని తెలపండి. ఏ. నూతన విదేశీ వర్తక విధానం ఏప్రిల్ 1, 2023 తేదీ నుండి అమలులో వచ్చింది. అమలు కాలం 2028 మార్చి 31. బి. ఈ వర్తక విధానంలో నూతన రంగాలను చేర్చడం. సి. అంతర్జాతీయ వర్తక సంస్థ WTO నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం. డి. విదేశీ వర్తక విధానం 2023లో కొరియర్ ద్వారా జరిగే ఈ-కామర్స్ ఎగుమతుల మీద వస్తువుల వారీగా ప్రారంభ పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఆన్సర్ ఏ, బి అండ్ సి. ఈ కింది వాటిని జతపరచండి. అంశం సంబంధిత కమిటీ. కేంద్ర బ్యాంకు స్థాపనకు సిఫారసు చేసిన కమిటీ హిల్డన్ యంగ్ కమిటీ. పేమెంట్ బ్యాంకుల ఏర్పాటును సూచించిన కమిటీ సచ్కేత్ మోర్ కమిటీ. డిపాజిట్ సర్టిఫికేట్లు, వాణిజ్య పత్రాలు సిఫారసు చేసిన కమిటీ వాగల్ వర్కింగ్ కమిటీ, వాగల్ వర్కింగ్ గ్రూప్. ప్రైవేట్ బ్యాంకుల స్థాపన గురించి ఏర్పాటు చేయబడిన కమిటీ బిమల్ జలాన్ కమిటీ. ఈ కింది వానిలో సరికాని వ్యాఖ్యలను గుర్తించండి. ఖాతాదారుల ఫిర్యాదులు పరిష్కరించు మధ్యవర్తి అంబుడ్స్మన్. 2. బీమా రంగం ఎన్ఎఫ్బిఐ, ఎన్ఎఫ్బిసి అండ్ డిజిటల్ లావాదేవీలలో కూడా గవర్నమెంట్ అంబుడ్స్మన్ వ్యవస్థను ప్రారంభించింది. 3. బ్యాంకుల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించుటకు సిఫార్సు అందించింది. 4. ఆర్బీఐ రిపోర్ట్ 2023 మార్చి వరకు గల భారత్లో బ్యాంకు బ్రాంచీల సంఖ్య 15,000. ఆన్సర్ 4 సరికాని వాక్య. వేతనాలు పెరగాలని కార్మికుల, ఉద్యోగుల ఆశలు ద్రవ్యోల్బణ ప్రేరణను కల్పించడాన్ని ఏమంటారు? అంతర్లీన ద్రవ్యోల్బణం. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ గూర్చి సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి. ఏ. దీనిని 2022లో ప్రవేశపెట్టారు. బి. బ్యాంకుల వద్ద గల ద్రవ్య నిల్వలను తగ్గించవలెనంటే ప్రస్తుతం ఆర్బీఐ రివర్స్ రెపో విధానంను అనుసరిస్తుంది. సి. స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యంలో ప్రభుత్వ సెక్యూరిటీలను ఇవ్వవలసిన అవసరం లేకుండా బ్యాంకుల నుండి ద్రవ్యంను కేంద్ర బ్యాంకు పొందుతుంది. ఏబిసి సరైనవే.
ఫైనాన్షియల్ ఇయర్ 2024లో భారతదేశానికి వచ్చిన నికర ఎఫ్డిఐల విలువ ఎంత? ఆన్సర్ 26.5 బిలియన్ డాలర్లు. ఈ కింది వానిని జతపరచండి. ఆర్టికల్ 270 కార్పొరేషన్ ట్యాక్స్, ఆర్టికల్ 269 వస్తువుల అమ్మకం లేదా కొనుగోలుపై పన్ను ఎక్సైజ్, ఆర్టికల్ 268 స్టాంప్ డ్యూటీ, ప్రామిసరీ నోట్స్ చెక్. కింది వాటిలో సరి అయినవి ఏవి? ఏ. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో కార్పొరేట్ బాండ్ల జారీ విలువ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పెరిగింది. బి. బకాయి ఉన్న కార్పొరేట్ బాండ్ల పరిమాణం మార్చి 2024 చివరి నాటికి 45 లక్షల కోట్లు. సి. బకాయి ఉన్న కార్పొరేట్ బాండ్ల పరిమాణం జీడీపీలో 15.5% చేరింది. ఆన్సర్ ఏబిసి. ఈ కింది వాణిని జతపరచండి. తీపి విప్లవం తేనెటీగల పెంపకం, అరుణ విప్లవం మాంసం టమోటో, శ్వేత విప్లవం పాల ఉత్పత్తి, బూడిద విప్లవం ఎరువులు. ఈ కింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ. సహకార సంస్థల అధ్యయనంపై నియమింపబడిన బ్రహ్మ ప్రకాశ్ కమిటీ సహకార సంస్థలు నిజమైన సహకార స్ఫూర్తిని కలుగజేయాలని సిఫారసు చేసింది. బి. దక్షిణ భారతదేశం యొక్క మొదటి కిసాన్ రైలు మరియు భారతదేశపు రెండవ కిసాన్ రైలును ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి ఆదర్శ్ నగర్ ఢిల్లీకి 2020 సెప్టెంబర్ 9న ప్రారంభించారు. ఆన్సర్ ఏబి. భారత ప్రభుత్వం తన తొలి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఎప్పుడు ప్రకటించింది? 1948 ఏప్రిల్ 6. ₹1 మించి 5 కోట్ల లోపల మూలధనం ఉన్న పరిశ్రమలు మధ్య తరహా పెట్టుబడి రంగం కిందకి వస్తాయని సూచించిన పారిశ్రామిక విధాన తీర్మానం ఏది? పారిశ్రామిక విధాన తీర్మానం 1970. చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన నిర్వహణ మూలధనాన్ని మంజూరు చేయడానికి అవసరమైన నియమ నిబంధనలను సులభతరం చేయాలని సలహా ఇచ్చిన కమిటీ నాయక్ కమిటీ, కపూర్ కమిటీ. బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI అందరికీ బీమా అనే ప్రధాన లక్ష్యంతో తీసుకువచ్చిన పథకాలు ఏవి? ఏ. బీమా సుగమ్, బి. బీమా వాహక్, సి. బీమా విస్తార్. భారతదేశంలో పంట కాలాలను పండే పంటలను ఏ రకాలుగా వర్గీకరించారు? ఏ. ఖరీఫ్ వరి, జొన్నలు, మొక్కజొన్న, పత్తి. బి. రబీ గోధుమ, బార్లీ, మినుములు, సన్ఫ్లవర్, ధనియాలు. సి. జైద్ కూరగాయలు, పుచ్చకాయలు, దోస. వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచి ఉత్పాదకాలను ఉపయోగించాలని చేసిన హరిత విప్లవంలో గల కీలక అంశాలు ఏవి? ఏ. అధిక దిగుబడినిచ్చే సంకరజాతి వంగడాలు, బి. సరిపడినంత నీటిపారుదల సౌకర్యాలు, సి. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం. భారతదేశంలో ప్రణాళికల ద్వారా అభివృద్ధి పరిచిన నీటిపారుదల పథకాలు RIDF, బి. వేగవంతమైన నీటిపారుదల ప్రయోజన పథకం, సి. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం. దేశంలో ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్పై దృష్టిని కేంద్రీకరించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన కమిటీ హోమీ భాభా కమిటీ. సహానా ప్రవృత్తి దేశ అంతర్గత ఆర్థిక ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించాలన్నది ఈ కింది విధానంలో ఒక అంశం. సాఫ్ట్వేర్ ఎగుమతుల విధానం 1986. స్వయం సహాయక బృందాలకు సమాచార ప్రసార సాంకేతిక సేవలు అందుబాటులోకి తెచ్చి మహిళా సాధికారత పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించిన పథకం సంచార్ శక్తి. అంతర్జాతీయ పర్యాటక రంగం ఆదాయంలో భారత్ ఎంత శాతం? 14వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ పర్యాటక రంగం ఆదాయంలో భారత్ ఎంత శాతంతో 14వ స్థానంలో ఉంది? 2.08%తో 14వ స్థానంలో ఉంది. 2022-23 సంవత్సరంలో విదేశీ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన వారసత్వ ప్రదేశాలు తాజ్మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ. భారత్ నెట్ ప్రాజెక్ట్ ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? సమాచార మంత్రిత్వ శాఖ. జనగణన
2011 ప్రకారం భారత్లో ప్రతి 1,00,000 మంది జనాభాకు జాతీయ రహదారుల సాంద్రత 10.89 కిలోమీటర్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్లో రహదారుల సాంద్రత 16.53 కిలోమీటర్లు. ఈ క్రింది వానిని జతపరచండి. ఉత్పత్తి మదింపు పద్ధతి ప్రాథమిక రంగం. ఆదాయ మదింపు పద్ధతి విద్యుత్, గ్యాస్, నీటిపారుదల. వ్యయ మదింపు పద్ధతి నిర్మాణ రంగం. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా 7 రకాల పన్నులు విధించి రాబడి సమకూర్చుకుంటుంది. 2017లో వస్తు సేవల పన్ను విధించుట ఏ నినాదంతో మొదలైంది? ఒక దేశం ఒకే పన్ను. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన ప్రకారం రాష్ట్రాల సాధారణ రుణ పరిమితిని రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఎంత శాతంగా నిర్ణయించారు? 4%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం ఏపీఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరంలో గరిష్ట రుణ పరిమితి స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో జిఎస్డిపి ఎంత శాతానికి మించరాదు? 3% మించరాదు. ఈ కింది వానిని జతపరచండి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని గురించి కేంద్రం నియమించిన సంఘం శివరామకృష్ణన్. కేంద్ర సహాయం గురించి గాడ్గిల్ ఫార్ములా స్థానంలో వచ్చింది. ముఖర్జీ గాడ్గిల్ ఫార్ములా. రాష్ట్ర రాజధానిని వికేంద్రీకరించాలని సూచించిన సంఘం జిఎన్ రావ్. ఈ కింది వానిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ప్రపంచ బ్యాంక్ యొక్క లాజిస్టిక్స్ పనితీరు సూచికలలో భారతదేశం యొక్క స్థానం 38. భారతదేశ కరెంట్ ఖాతా లోటు 0.7%గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్ స్వీకర్తలలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. 3 మాత్రమే, సి మాత్రమే సరికాదు. ఈ కింది వాటిని జతపరచండి. 2022-23 సంవత్సరంలో సవరించిన అంచనాలలో రాష్ట్ర సొంత పన్నేతర రాబడి కూర్పు అంశాలు వాటా శాతం. గనులు ఖనిజాలు 60%, విద్య 4%, వైద్యం ఆరోగ్యం 3%, అడవులు 1%. భారతదేశంలో రుణాలు తీసుకునే వినియోగదారుల సంఖ్య పరంగా భారతీయ మైక్రో ఫైనాన్స్ రంగం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. 2024-25 బడ్జెట్ కేటాయింపుల్లో పరిశ్రమలు, వాణిజ్య మౌలిక సదుపాయాల పెట్టుబడులకు ఎంత మొత్తం కేటాయించారు? 3,940 కోట్లు. కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా అవార్డు పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఏ అంశాల పరంగా సూచించబడినది? దేశంలోని చేపల ఉత్పత్తిలో 30%, సముద్ర ఆహార ఎగుమతులు 31%తో ముంజంద. ఆన్సర్. ఈ కింది వానిని జతపరచండి. దక్కన్ షుగర్స్ సామర్లకోట, సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ చెల్లూరు, కిర్లంపూడి షుగర్ మిల్స్ పిఠాపురం, జైపూర్ మిల్స్ చాగల్లు. సూక్ష్మ చిన్న పరిశ్రమ, మధ్య తరహా పరిశ్రమలు అధికంగా ఉన్న జిల్లాలు జనవరి 2023 నాటికి ఏవి? ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం. ఈ కింది వానిలో సింగిల్ విండో విధానం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ బీజ్ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ని అమలు చేస్తున్నారు. సమగ్ర ఎలక్ట్రానిక్ సేవలు కల్పించి పెట్టుబడిదారులు, ఎంఎస్ఎంఈలను స్థాపించుట, విస్తరించుటకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ను టాప్ అచీవర్గా వర్గీకరించడం జరిగింది. ఏబిసి రైట్ ఆన్సర్. ఆర్థిక సంస్థల నుండి పరపతి మద్దతు, ఒత్తిడి సమయాల్లో సహాయం అవసరమైన స్థానిక యువతకు ఉపాధి కల్పించే పథకం డాక్టర్ వైఎస్ఆర్ నవోదయం. రాష్ట్ర ప్రభుత్వం థర్మల్ ప్లాంట్కు అవసరమైన బొగ్గు ఫ్లైయాష్ దిగుమతి కోసం ఏ పోర్టును మైనర్ పోర్టుగా ప్రకటించింది? మేఘవరం పోర్టు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు పశుసంవర్ధక శాఖ అందించు సేవలు ఏవి? ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు, ఉత్పాదకాల సరఫరా, సలహా సేవలు, ఇతర సేవా కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అథారిటీ 2020
ఏపీఎస్ఏడిఏని ఎవరు అధ్యక్షునిగా ఏర్పాటు చేయడం జరిగింది? రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి. ఈ కింది వారిని జతపరచండి. నువ్వులు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా విజయనగరం. కొబ్బరి విస్తీర్ణంలో అగ్రస్థానంలో గల జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏలూరు. మామిడి సాగు విస్తీర్ణంలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా చిత్తూరు. 2020-25 నూతన విధానంలోని లక్ష్యాలను సరైన అంశాలు ఏవి? రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో హై అండ్ లగ్జరీ రిసార్ట్లను అభివృద్ధి చేయడం. రాష్ట్రాన్ని జాతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే పర్యాటక గమ్యస్థానంగా ఉంచడం. రెండు సరైనవే. ప్రణాళిక ముసాయిదా ఆమోద ప్రక్రియ వరుస క్రమం. కేంద్ర క్యాబినెట్, జాతీయ అభివృద్ధి మండలి, పార్లమెంటు. నీతి ఆయోగ్ మొదటి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 8, 2015. కింది వాటిలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని సూచించే అంశాన్ని గుర్తించండి. చిన్న, భారీ తరహా పరిశ్రమలు కలిసి ఉండటం. ఆన్సర్: రెవెన్యూ ఆదాయాలు రెవెన్యూ వ్యయాల కంటే తక్కువగా ఉన్నప్పుడు ఏ లోటు ఏర్పడుతుంది? రెవెన్యూ లోటు. భారత ప్రభుత్వం 1991 సంవత్సరంలో ఎవరి అధ్యక్షతన పన్నుల వ్యవస్థను విస్తరించడానికి, రాబడి వ్యాకోత్సవానికి ఉన్న పన్నుల చట్టాలను సరళీకృతం చేయడానికి కమిటీని నియమించింది? రాజా చెల్లయ్య. విదేశీ మారక నియంత్రణ చట్టంను ఏ చట్టంతో కలిపి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు? విదేశీ మారక నిర్వహణ చట్టం. ద్రవ్యాన్ని సృష్టించక మునుపు ఆర్థిక లావాదేవీలన్నీ ఏ పద్ధతి ద్వారా జరిగేవి? వస్తు మార్పిడి పద్ధతి. ఈ కింది వాటిలో చట్టబద్ధమైన ద్రవ్యాన్ని గుర్తించండి. కేంద్ర బ్యాంక్ జారీ చేసే ద్రవ్యం మాత్రమే చట్టబద్ధమైన ద్రవ్యం. IMF నిబంధన ప్రకారం కరెన్సీ ముద్రణకు కనీస నిల్వలుగా ₹200 కోట్లు ఉండగా, ఇందులో ₹155 కోట్ల విలువైన బంగారం మరియు ₹85 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉండాలి. అయితే ఇండియాలో ఈ విధానమును కేంద్ర బ్యాంక్ ఏ సంవత్సరం నుండి పాటిస్తుంది? 1957. ఈ కింది వాటిల్లో వివిధ దేశాల్లో బ్యాంక్ అనే పదం వివిధ పేర్లతో పిలుస్తారు. అయితే ఈ కింది వాటిల్లో సరైన వాటిని జతపరచండి. జర్మనీ బ్యాంక్ BANCK. ఫ్రెంచ్ BANUE. ఇటలీ BANCO. ఇండియా BANK బ్యాంక్. ఈ కింది వాటిలో WW రీస్టో ప్రతిపాదించిన ఆర్థికాభివృద్ధిలోని దశలను గుర్తించండి. సాంప్రదాయ సమాజము. ప్లవన దశకు నిబంధనలు ఏర్పడు దశ. పరిపక్వ దశకు గమనం. ప్లవన దశ. ABC మరియు D రైట్ ఆన్సర్. నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తికి మరో పేరు కలిసిన నికర విలువ. ఈ క్రింది వాటిలో భూ సంస్కరణలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. భూమి యాజమాన్యంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడమే భూ సంస్కరణలు. కౌలుదారులు, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని భూమిని పునఃపంపిణీ చేయడమే భూ సంస్కరణలు. మరియు B రెండు సరైనవే. ఈ క్రింది వానిలో సరిగా జతపరచని అంశం ఏది? ఇండియన్ డ్రగ్స్ మరియు ఫార్మాన్యూటికల్స్ లిమిటెడ్ 1959. సరికానిది అంశం. ఇండియన్ డ్రగ్స్ మరియు ఫార్మాన్యూటికల్ లిమిటెడ్ 1959. భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 1963. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ 1965. భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెజర్స్ లిమిటెడ్ 1966. నాబార్డు ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ రంగ సంస్థ. విదేశీ నికర ఆదాయం దేనికి సమానం? విదేశాల నుండి గ్రహించిన కారక ఆదాయం విదేశాలకు చెల్లించిన కారక ధరలతో సమానం. కేంద్ర
ప్రణాళిక సంఘం అనుమతి కొరకు రాష్ట్ర పంచవర్ష ప్రణాళిక ముసాయిదా సమర్పించినది ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2500 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పార్కులను ఎవరి సహకారంతో నెలకొల్పుతుంది? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సాప్నెట్ అనగా సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థను ఎప్పుడు ప్రారంభించారు? 1962. క్రింది ఇవ్వబడిన అంశాలలో సరైన దానిని గుర్తించుము. ఏ. భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేపట్టిన సంస్కరణలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీని పెద్దపీట వేశారు. బి. దేశంలో మొట్టమొదటిసారిగా సాంకేతిక విద్యను ప్రోత్సహించడానికి 1951లో ఖరగ్పూర్లో ఐఐటిను ఏర్పాటు చేశారు. సి. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ 1971లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేయబడింది. ఏ, బి, సి సరైనవే. సాంకేతిక విధాన నిర్మాణం 1958కు సంబంధించి ఈ కింది వాటిలో సరైన దానిని గుర్తించుము. ఏ. దేశ శ్రేయస్సు కోసం శాస్త్రవేత్తలు చేపట్టే పరిశోధన కార్యక్రమాలను గుర్తించడం, తగిన ప్రోత్సాహకాలు, వసతుల కల్పన. బి. దేశంలోని యువతీ యువకుల్లో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీసి తగిన ప్రోత్సాహం అందించడం. సి. శాస్త్రీయ విజ్ఞానం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు, రక్షణ రంగాల్లో దేశ అవసరాలు తీర్చగలిగే శిక్షణ కార్యక్రమాలు అందించడం. ఏ, బి, సి కరెక్ట్ రైట్ ఆన్సర్. జతపరచండి. ఏ. నేషనల్ నానో టెక్నాలజీ కమిషన్ 2007. బి. జాతీయ విద్యా మిషన్ 2009. సి. జాతీయ ఆరోగ్య మిషన్ 2013. డి. గ్రీన్ ఇండియా మిషన్ 2008. ఈ. జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ 2020. భారత్లో సాంఘిక ఆర్థిక అభివృద్ధి సాధన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన శాస్త్రీయ కార్యక్రమాలకు సంబంధించి క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి. సర్వ జయంతి ఫెలోషిప్ పథకం. ఏ. బి. కిషోర్ వైజ్ఞానిక ప్రోత్సాహన్ యోజన. సి. మహిళా శాస్త్రవేత్తల పథకం. డి. అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఈ. వజ్ర. ఎఫ్. నిధి. పైవన్నీ సరైనవే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? కృత్రిమ మేధస్సు అనేది తెలివైన యంత్రాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన రంగంగా నిర్వచించబడింది. ఆన్సర్. సైబర్ సెక్యూరిటీ దేనికి వ్యతిరేకంగా భద్రతను అందిస్తుంది? మాల్వేర్కు వ్యతిరేకంగా, సైబర్ టెర్రరిస్టులకు వ్యతిరేకంగా, ముప్పు నుండి పరికరాన్ని రక్షిస్తుంది. పైవన్నీ సరైనవే. అంతరిక్షం అనగానేమి? భూమిపైన. ఆన్సర్. భూమిపైన ఉండే పొరలలో 100 కిలోమీటర్ల బాహ్యంగా ఉండే ప్రదేశాన్ని అంతరిక్షం అంటారు. కింది ఇవ్వబడిన అంశాలలో సరైన అంశాన్ని గుర్తించండి. ఏ. 1961 ఏప్రిల్ 12న అంతరిక్షంలోకి ప్రయోగించిన మొదటి మానవుడు యూరీ గగారిన్. ఇంటర్నేషనల్. బి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్గా ఏప్రిల్ 12ను జరుపుకుంటున్నారు. సి. యూరీ గగారిన్ రష్యాకు చెందిన వ్యోమగామి. ఏబిసి రైట్ ఆన్సర్. కింది వానిలో పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగింపబడిన ఉపగ్రహం కానిది? చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, మంగళయాన్, ఆస్ట్రోసాట్. ఆన్సర్. చంద్రయాన్ 1, మంగళయాన్, ఆస్ట్రోసాట్ మాత్రమే. క్రింది వానిలో పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగింపబడిన ఉపగ్రహం కానిది చంద్రయాన్ 2 మాత్రమే. కింది వాటిని జతపరచుము. సైనిక దళం, ప్రాంతం. ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్వాస్లా, పూణే. ఇండియన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ, బినోలా, హర్యానా. ఆర్మీడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ, పూణే.
క్రింది ఇవ్వబడిన వాటిలో రక్షణ సంబంధ సంస్థలు ఏవి? ఏ. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. బి. భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సి. మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్. ఏబిసి సరైనవే. భారత సైన్యం నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్ వాటిని చేపట్టిన సంవత్సరంతో జతపరచండి. భారత సైన్యం నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్లు వాటిని చేపట్టిన సంవత్సరంతో జతపరచండి. ఏ. ఆపరేషన్ విజయ్ 1961. బి. ఆపరేషన్ మైత్రి 2015. సి. ఆపరేషన్ సూర్య హోప్ 2013. డి. ఇండియా సర్జికల్ స్ట్రైక్ 2016. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇది భూతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే క్రూయిజ్ క్షిపణి. ఇది సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. భారత్, రష్యాలు దీన్ని సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. సూపర్సోనిక్ వేగాన్ని కలిగి ఉండే మరొక బ్రహ్మోస్ 2 క్షిపణి. ఏబిసి మాత్రమే సరైనవి. ఇది భూతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే క్రూయిజ్ క్షిపణి. ఇది సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. భారత్, రష్యాలు దీన్ని సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. ఈ 3 మాత్రమే సరైనవి. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ యంత్రం అయితే దీనికి సంబంధించి సరైన దానిని గుర్తించుము. ఏ. కంప్యూటర్ అనే పదం కంప్యూటరక్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. కంప్యూటరక్ అనగా గణన అని అర్థం. కంప్యూటర్ అనేది హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ల కలయిక. ఏబిసి కరెక్ట్, రైట్ ఆన్సర్. మొట్టమొదటి కూడిక యంత్రం అయిన పాస్కలైన్ 1642 కనుగొన్న వారు బ్లెయిజ్ పాస్కల్. కింది వాటిలో సరిగ్గా జతపరచని జత. మైక్రో కంప్యూటర్ టాబ్లెట్, మినీ కంప్యూటర్ హెచ్పి, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ IBM 370, సూపర్ కంప్యూటర్ సిద్ధార్థ. సరిగ్గా జతపరచనిది సూపర్ కంప్యూటర్ సిద్ధార్థ. ఆయా సామాజిక మాధ్యమాలను వాటి ఆవిష్కర్తల ఆధారంగా సరిగ్గా జతపరచని దానిని గుర్తించండి. ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్. వాట్సాప్ జాన్ కామ్ బ్రయన్ ఆక్టన్. ట్విట్టర్ జాక్ డోర్సీ నోవా గ్లాస్ బిజ్స్టోన్. టెలిగ్రామ్ కెవిన్ భారతి మిట్టల్. సరిగా జతపరచనిది టెలిగ్రామ్ కెవిన్ భారతి మిట్టల్. గ్రామీణ ప్రాంతాలను అధిక వేగవంతమైన అంతర్జాలం ఆధారంగా అనుసంధానించేందుకు ఉద్దేశించిన డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 1 జూలై 2015. కింది వాటిలో దేని ద్వారా సార్వత్రికంగా యూనివర్సల్గా వినియోగించుకునేలా డిజిటల్ వనరులు అభివృద్ధి పరుస్తున్నారు? 1. డిజిటల్ మౌలిక వసతులను కల్పించడం. 2. ప్రభుత్వ సేవలను డిజిటల్ మాధ్యమంగా అందించడం. డిజిటల్ అక్షరాస్యతను కల్పించడం. ఆన్సర్ డిజిటల్ అక్షరాస్యతను కల్పించడం. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేకుండానే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన ఆస్ట్రాల్ టెక్నాలజీస్ అనే సంస్థ ఏ నగరంలో కలదు? బెంగళూరు. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను 19,744 కోట్లతో ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది? 2023 జనవరి. డేటా లీకేజ్ ప్రమాదాన్ని తగ్గించడంలో కింది చర్యలలో ఏది సహాయపడుతుంది? స్టెగానోగ్రఫీ. కింది వానిలో కార్పొరేషన్ సంస్థ లేదా సంస్థలో సమాచార భద్రతా విధానాన్ని మార్గనిర్దేశం చేసే భావనగా పేర్కొనబడేది? CIA త్రయం. క్రింద ఇవ్వబడిన వాక్యాలలో సరైన దానిని గుర్తించుము. ఏ. అణువుల నుండి ఉత్పత్తి చేయబడే శక్తినే అణుశక్తి అంటారు. బి. భారత్లో అణుశక్తి ఉత్పత్తికి నాంది పలికిన వారు హోమీ జహంగీర్ బాబా. సి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో అణు పరిశోధన ప్రారంభమైంది. ఏబిసి 3 కరెక్టే. అణుశక్తి కమిషన్కి సంబంధించి సరైన దానిని గుర్తించుము. ఏ. అణుశక్తి కమిషన్ ప్రధాన కేంద్రం ముంబై. అణుశక్తి మిషన్ మొదటి చైర్మన్ హోమీ బాబా.
ఈ విభాగం ప్రధానమంత్రి నియంత్రణలో పనిచేయును. ఏబిసి 3 సరైనవే. క్రింది వాటిని జతపరచండి. ఏ. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ట్రాంబే, ముంబై. బి. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, కల్పక్కం, తమిళనాడు. సి. వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్, కోల్కతా. డి. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్, హైదరాబాద్. భారతదేశంలో శీఘ్ర ప్రజనన రియాక్టర్లు ఏర్పాటుకు ప్రారంభించబడిన సంస్థ భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. క్రింది వాటిలో కనిష్ట అణుధార్మిక ప్రమాణం క్యూరీ. క్రింది వాటిలో ఐసోటోపులు కలిగి ఉండే ధర్మం ఒకే రసాయన ధర్మాలు. షీల్డింగ్ అంశానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఏ. అణు రియాక్టర్ల నుంచి వెలువడే ధార్మిక నుంచి ఆ పరిసరాలను రక్షిస్తాయి. అణు రియాక్టర్ల నుంచి వెలువడే ధార్మికత నుంచి పరిసరాలను రక్షిస్తాయి. బి. అల్యూమినియం, సీసం, కాంక్రీట్లను షీల్డింగ్ పదార్థాలుగా వాడుతారు. ఏబి 2 సరైనవే. భారతదేశంలో బయో ఎథనాల్ను ఏ మొక్క నుండి తయారు చేస్తున్నారు. బంగాళదుంప, చెరుకు, మొక్కజొన్న. ఈ మూడిటి నుండి తయారు చేస్తున్నారు. కింది అంశాలను పరిశీలించండి. ఏ. COP26లో భాగంగా 2030 నాటికి 5,000 GW పునరుత్పాదక శక్తి ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. GW అంటే గిగావాట్స్. శక్తి మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం డిసెంబర్ 14న ఇంధన పరిరక్షణ దినోత్సవం జరుపుతుంది. సి. ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2023 ప్రకారం దేశంలో మొత్తం నిల్వలు 651.77 మిలియన్ టన్నులుగా పేర్కొనడం జరిగింది. ఏబిసి 3 సరైనవే. షేల్ గ్యాస్ గురించి సరైన సమాధానం గుర్తించండి. షేల్ గ్యాస్ నిల్వల పరంగా చైనా, అర్జెంటీనా, అల్జీరియాలు మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. ఇదే సరైన సమాధానం. G7 వాతావరణ ఇంధన మంత్రుల సమావేశంలో ఏ సంవత్సరానికల్లా కార్బన్ రహిత వాతావరణాన్ని పెంపొందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2035. భారతదేశంలోని ఏ నగరాన్ని సౌర నగరంగా పిలుస్తారు. కోయంబత్తూర్. భారత ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు. రామ్దేవ్ మిశ్రా. భారతదేశంలోని మొత్తం జీవ వైవిధ్యాలతో ఎంత శాతం స్థానియమైన జాతులు ఉన్నాయి. 33%. ఒక ప్రదేశాన్ని హాట్స్పాట్గా ప్రకటించాలని ఎన్నిక చేసుకునే ప్రమాణాలకు సంబంధించి ఈ క్రింది తెలిపిన ప్రవచనాలను పరిశీలించండి. ఏ. జాతుల సంపన్నత్వం ఎక్కువగా ఉండాలి. బి. ఆ ప్రాంతాలలో నివసించే జీవజాతులలో ఎక్కువ స్థానియమైన జీవజాతులు ఉండాలి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన 3 లక్షల స్థానియ జాతులలో 0.5% కానీ లేదా 1500 స్థానియ నాలికాయుత పుంజ వృక్ష జాతులైనా ఉండాలి. సి. ఆ ప్రాంతంలోని జాతుల ఆవాసాలు ఏ స్థాయిలో నిర్మూలించబడ్డాయి అనగా ఆ ప్రాంతంలోని జాతుల ఆవాసాలు మానవ చర్యల వలన 70% మార్పునకు లోనై ఉండాలి మరియు ఆ ప్రాంతంలో 70% వృక్ష సంపద అంతరించైనా ఉండాలి. డి. అక్కడి జాతులలో ఎక్కువ జాతులు ప్రమాద స్థితిని ఎదుర్కొంటూ ఉండాలి. ఈ. ఆ ప్రాంత జీవ వైవిధ్యతపై మానవ ప్రేమ ఏ స్థాయిలో ఉందో గమనించాలి. ABCDE ఈ 4 సరైనవే. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది. భారత అటవీ చట్టం 1917 సరికాదు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1981. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ రాగంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ రామ్గంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది. ఉత్తరాఖండ్లో ఉంది. ఈ క్రింది వాటిలో ఏ బయోస్పియర్ రిజర్వ్ యునెస్కోచే గుర్తించబడలేదు.
ది దిబాంగ్, మానస్ ఈ 2 యునెస్కోచే గుర్తించబడలేదు. గుర్తించబడినవి నక్రెక్, సిమ్లీపాల్. ఈ కింది వాటిని పరిశీలించండి. ప్రపంచంలో అత్యధిక వైవిధ్యం గల ప్రవాలాలు ఉండే ప్రదేశం ఫిజీ దీవులు. ప్రపంచంలో అతిపెద్ద శీతల నీటి ప్రవాల దీవులు గల ప్రదేశం రోస్కో రీఫ్. భారతదేశంలో ప్రవాలాలు ఎక్కువగా కనబడే ప్రాంతాలు అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, గల్ఫ్ ఆఫ్ కచ్. ఏబి మరియు సి సరైనవే. 15వ కాప్ సదస్సుకు సంబంధించి సరైనది. ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య ఒప్పందం పైన 2030 నాటికి 80% భూగోళాన్ని రక్షించటం. 2030 నాటికి జీవ వైవిధ్య పరిరక్షణకు $200 బిలియన్ నిధులను సమీకరించడం. 3 పేద దేశాలకు 2025 నాటికి ప్రతి సంవత్సరం $20 బిలియన్, 2030 నాటికి $30 బిలియన్ ఆర్థిక ప్యాకేజీని ఇవ్వడం. పైవన్నీ సరైనవే. భారత్లో మొదటి చిత్తడి నేల ఏది? చిల్కా, ఒడిశా. 2024 నవంబర్ నాటికి దేశంలో మొత్తం 55 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అయితే ధోల్పూర్ కిరౌలి పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. కింది వాటిలో ఘన వ్యర్థాల గురించి సరైనవి ఏవి? భారతదేశంలో 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ పట్టణ భూమి డంప్ సైట్లుగా లాక్ చేయబడినవని అంచనా. భారతీయ నగరాల్లో తలసరి వ్యర్థాల ఉత్పత్తి రోజుకు 200 గ్రాముల నుండి 600 గ్రాముల వరకు ఉంది. ఏబి 2 సరైనవే. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి ప్రకారం భారతదేశంలో అత్యధికంగా ఘన వ్యర్థాలు ఉత్పత్తి చేసే నగరాల సరైన వరుస క్రమం. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్. ఈ వేస్ట్ ఉత్పత్తి గురించి సరైనది ఏది? భారతదేశంలో సంవత్సరానికి సుమారు 4 మిలియన్ మెట్రిక్ టన్నులు ఈ వేస్ట్ వ్యర్థాల ఉత్పత్తి జరుగుతుంది. ప్రపంచ ఈ వేస్ట్ వ్యర్థాల ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఏబి 2 సరైనవే. ఈ వేస్ట్ రకాలు జతపరచండి. వైట్ గూడ్స్ గృహ సంబంధిత వ్యర్థాలు, బ్రౌన్ గూడ్స్ వాణిజ్య గృహ సముదాయాల వ్యర్థాలు, గ్రే గూడ్స్ వాణిజ్య ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల వ్యర్థాలు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులు ఏవి? ల్యాండ్ ఫిల్లింగ్, బి భస్మీకరణం, సి పునఃచక్రీయం రీసైక్లింగ్, డి కంపోస్టింగ్. ఏబిసిడి 4 సరైనవే. కింది వాటిలో సరి అయినవి ఏవి? పర్యావరణ కలుషితాలను ఎక్కువ ప్రమాదకరమైన రూపాల్లోకి విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవుల ఉపయోగంను బయోరెమిడియేషన్ అంటారు. పర్యావరణ పరిస్థితులు సూక్ష్మజీవుల పెరుగుదల మరియు కార్యాచరణను అనుమతించినప్పుడు మాత్రమే బయోరెమిడియేషన్ ప్రభావవంతంగా ఉంటుంది. ఏబి 2 సరైనవే. కింది వాటిలో వేటిని వాయు కాలుష్య కారకాలుగా చేసుకొని వాయు నాణ్యత సూచిని కొలుస్తారు? ఓజోన్, బి PM 2.5, PM 10, సి SO2, డి NO2, NH3, ఈ లెడ్ సీసము. ఏబిసిడిఈ సరైనవే. ఈ కింది వాటిలో సరైనది ఏది? 1 కాలుష్య ప్రభావానికి లోనయ్యే మాధ్యమాన్ని గ్రాహకం అంటారు. 2 పర్యావరణంలో చాలా కాలం నిలిచి ఉండే కాలుష్య కారకాలను గ్రహించి వాటితో చర్య జరిపే మాధ్యమాన్ని శోషక సెలవు సింక్ అంటారు. 3 సముద్రాలు, అడవులు కార్బన్ డయాక్సైడ్ను సింకులుగా పనిచేస్తాయి. సముద్రాలు, అడవులు కార్బన్ డయాక్సైడ్కు సింకులుగా పనిచేస్తాయి. 4 పైవన్నీ సరైనవే. ర్యాలీ ఫర్ రివర్స్ నదుల కోసం యాత్ర అంటే ఏమిటి? నదులను రక్షించేందుకు ఈసా ఫౌండేషన్ చేపట్టిన జాతీయ ఉద్యమం. పారిస్ వాతావరణ మార్పు ఒప్పందం ప్రకారం భారతదేశ కర్బన ఉద్గారాల విషయంలో తన కోసం నిర్దేశించుకున్న దేశీయ నిర్ధారిత వాటా INDC ఎంత? 2030 నాటికి 2005 స్థాయిల్లో 33-35% తక్కువ. దుమ్ము, పొగ మరియు ఇతర పొడి రేణువులు వాతావరణంలో ఉండడం వల్ల ఆకాశం నిర్మలంగా లేకపోవడాన్ని ఏమంటారు? పొగమంచు, హెజ్.
క్రాకర్స్, టపాకాయలలో వాడే కాలుష్య కారక పదార్థం ఏది? బేరియం నైట్రేట్. పురుషులలోని టెస్టోస్టిరాన్, స్త్రీలలోని ఈస్ట్రోజన్ యొక్క క్రియాశీలత తగ్గి వంధ్యత్వానికి దారితీసే దీనికి కారణం ఏది? పారిశ్రామిక పదార్థాలు. ఈ కింది ఏ జీవిని లివింగ్ ఇండికేటర్ ఆఫ్ పొల్యూటెడ్ వాటర్ అని పిలుస్తారు? ట్యూబిహెక్స్. ఆన్సర్. కింది వాటిలో సరి అయినది ఏది? ఏ. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ విలీన ఆక్సిజన్ DO అంటారు. బి. విలీన ఆక్సిజన్ సాధారణంగా 5 ppm కంటే తక్కువగా ఉండాలి. రెండు సరైనవే. గ్లోబల్ వార్మింగ్కు కారణం అయ్యే ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ F గ్యాసెస్ లో లేనిది ఏది? ఓజోన్. ఆన్సర్. ఆమ్ల వర్షాలకు కారణం అయ్యే వాయువులు ఏవి? NO2, CO2. కింది వాటిలో సరి అయినది ఏది? ఏ. ఓజోన్ను O3తో సూచిస్తారు. బి. ఓజోన్ అనేది లేత నీలం రంగులో ఉండే వాయు పదార్థం. ఏబి రెండు సరైనవే. భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది? 2008. ఐక్యరాజ్య సమితి అమలు చేస్తున్న REDD రెడ్యూసింగ్ ఎమిషన్ ఫర్ డిఫారెస్టేషన్ అండ్ డిగ్రేడేషన్ కార్యక్రమాన్ని భారత్ ఏ మిషన్లో భాగంగా అమలు చేస్తుంది? నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా. క్రింది వాటిలో సరి అయినది ఏది? ఏ. బ్రంట్ లాండ్ కమిషన్కు మరో పేరు పర్యావరణం మరియు అభివృద్ధిపై ప్రపంచ కమిషన్. బి. ఈ కమిషన్ను UNO నియమించింది. ఏబి రెండు సరైనవే. జతపరచండి. లక్ష్యాలు అంశం. లక్ష్యం 1. ఏ. లక్ష్యం 1 పేదరిక నిర్మూలన. బి. లక్ష్యం 2 ఆకలి నిర్మూలన. సి. లక్ష్యం 3 ఆరోగ్యం. డి. లక్ష్యం 4 విద్య. ఈ కింది వాటిలో సరి అయినవి ఏవి? వాయుశక్తి ఉత్పత్తి కావడానికి కావలసిన గాలి వేగం 18 కిలోమీటర్లు గంటకు. మన దేశంలో వాయుశక్తిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తమిళనాడు. ఏవి రెండు సరైనవే. దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ ఏ పేరిట సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించింది? 1 తారా. ఆన్సర్. ఇండియా పర్యావరణ నివేదిక 2024 ప్రకారం భారతదేశంలోని హిమాలయాల్లోని మంచు 2100 నాటికి ఎంత శాతం కరిగిపోతుందని అంచనా అని నివేదించింది? 75%. కింది వాటిలో సరి అయినది ఏది? ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ PHCలను మన దేశంలో మొదటగా 1952లో ఏర్పాటు చేశారు. ఇవి PHCలు సాధారణంగా 30,000 జనాభాకు ఒకటి ఏర్పాటు చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో 20,000కు. ఏబి రెండు సరైనవే. భారతదేశంలో ఆవిర్భవించిన COVID-19 వేరియంట్లను గుర్తించండి. ఏ. బీటా. బి. డెల్టా. సి. కప్పా. డి. ఒమిక్రాన్. ఆన్సర్. BC. బి. డెల్టా. సి. కప్పా. భారతదేశంలో మిజల్స్, గవద బిళ్ళలు, రుబెల్లా MMR విలువను బట్టి ముందు వరుసలో ఉన్న రాష్ట్రాల వరుస క్రమం ఏది? కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. పోషక పదార్థాల లోపం వల్ల కలిగే వ్యాధులను జతపరచండి. అయోడిన్ గాయిటర్, ఇనుము ఎనిమియా, విటమిన్ ఏ చీకటి, ప్రోటీన్లు క్వాసియార్కర్. క్రింది వాటిలో ఏ వ్యాధి ఊపిరితిత్తుల సంక్రమణం? దీని వలన 1 లేదా 2 ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు ఎర్రబడతాయి. న్యూమోనియా.